Okay, today topic is spanning tree. A spanning tree is a subset of graph G which has all the vertices covered with minimum possible number of edges. Hence, a spanning tree does not have cycles and it cannot be disconnected. స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే సబ్సెట్ ఆఫ్ గ్రాఫ్లో ఒక సబ్సెట్ అని చెప్పొచ్చు, ఒక పార్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఒక సబ్సెట్ ఆఫ్ పార్ట్ని తీసుకుని మనం ఏం చేస్తామంటే స్పానింగ్ ట్రీ కింద డ్రా చేయడం జరుగుతుంది. ఇందులో ఏం చేయాలంటే ఆల్ వెర్టెక్సెస్ ఏవైతే ఉంటాయో టోటల్ వెర్టెక్సెస్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. మినిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ తోటి మనం ఏం చేస్తామంటే ఆల్ వెర్టెక్సెస్ని కవర్ అయ్యేటట్టుగా కనెక్టివిటీలో ఉన్నట్టుగా మనం స్పానింగ్ ట్రీ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ స్పానింగ్ ట్రీ డస్ నాట్ హ్యావ్ సైకిల్స్, స్పానింగ్ ట్రీ అనేది ఎక్కడ కూడా సైకిల్స్ లేదా లూప్స్ అనే వాటిని ఎక్కడ కూడా మనకి రాకూడదు అనమాట, మెయింటైన్ చేయకూడదు. ఇట్ కెనాట్ బి డిస్కనెక్టెడ్, అలాంటి వాటిని డిస్కనెక్టెడ్ అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్కి వచ్చేది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అనేది తీసుకోవడం జరిగింది. ఏబీసీ అని చెప్పేసి ఒక సర్కిల్ రూపంలో తీసుకోవడం జరిగింది. తర్వాత దానికి 3 స్పానింగ్ ట్రీస్ అనేవి డ్రా చేయడం జరిగింది. మనకు కిందన క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఏ నుంచి బీసీకి మొత్తం 3 ఏవైతే వెర్టెక్సెస్ లేదా నోడ్స్ అని చెప్తామో ఆ 3 నోడ్స్ లేదా వెర్టెక్సెస్ 3 కూడా కనెక్టివిటీలో ఉన్నాయి. కానీ సర్కిల్ అనేది లేదా లూప్స్ అనేది ఎక్కడా కూడా ఫామ్ చేయలేదు. క్లియర్గా చూడండి. ఈ 3 స్పానింగ్ ట్రీస్ అనేవి మనం ఒక సింగిల్ ఏదైతే గ్రాఫ్ తీసుకున్నామో దాని నుంచి మనకి 3 స్పానింగ్ ట్రీస్ అనేవి డ్రా చేయొచ్చు. ఆ 3 స్పానింగ్ ట్రీస్ డ్రా చేసినప్పుడు ఎక్కడ కూడా మనకి లూప్స్ అనేవి రాలేదు లేదా సైకిల్స్ అనేవి రాలేదు. ద స్పానింగ్ ట్రీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సైకిల్ అని చెప్తాం లేదా లూప్స్ అని చెప్పడం జరుగుతుంది. వి ఫౌండ్ 3 స్పానింగ్ ట్రీస్ ఆఫ్ 1 కంప్లీట్ గ్రాఫ్, ఏదైతే గ్రాఫ్ తీసుకున్నామో దాని నుంచి మనకి 3 స్పానింగ్ ట్రీస్ అనేవి రావడం జరిగింది. ఏ కంప్లీట్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కెన్ హ్యావ్ మ్యాక్సిమం n పవర్ ఆఫ్ -2 నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ n పవర్ ఆఫ్ n-2 అనేది ఒక ఫార్ములా కింద తీసుకోవడం జరుగుతుంది. వేర్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్, n అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇన్ ద అబోవ్ అడ్రస్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. n ఈజ్ 3. ఇక్కడ ఏం చేసామంటే అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని ఏదైతే చెప్పామో అక్కడ టోటల్ వెర్టెక్సెస్ ఆర్ నోడ్స్ ఏవైతే ఉన్నాయంటే 3 నోడ్స్ ఆర్ 3 వెర్టెక్సెస్ అనేవి ఉండడం జరిగింది. కాబట్టి n అనేది 3గా తీసుకోవడం జరిగింది. 3 తీసుకుని 3 పవర్ ఆఫ్ n-2, n-2 అంటే మరలా యాజ్ n అంటే టోటల్ నోట్స్ కాబట్టి 3 తీసుకోవడం జరిగింది. 3 - 2 కాబట్టి 3 - 2 అంటే 1, 3 పవర్ 1 ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే మనకి 3 స్పానింగ్ ట్రీస్ అనేవి రావడం జరుగుతుంది. 3 వెర్టెక్సెస్ 3 నోడ్స్తో ఉన్నటువంటి గ్రాఫ్ ఏదైతే తీసుకుంటామో అన్డైరెక్టెడ్ గ్రాఫ్కి దానికి కంపల్సరీ మనకి 3 స్పానింగ్ ట్రీస్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ అని చెప్పడం జరుగుతుంది. స్పానింగ్ ట్రీస్ ఈజ్ బేసికలీ యూజ్డ్ టు ఫైండ్ ఎ మినిమం పాత్ టు కనెక్ట్ ఆల్ నోడ్స్ ఇన్ ఏ గ్రాఫ్. ఇక్కడ మినిమం పాత్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ టు డెస్టినేషన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు చెప్పాలంటే ఏదైనా వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు పాత్ సెలెక్ట్ ఎలాగైతే చేసుకుంటామో రూట్ అనేది, ఆ రూట్లో మనకి షార్ట్ కట్స్ ఏవైతే ఉంటాయో ఆ షార్ట్ కట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. యాజ్ ఇక్కడ కూడా సేమ్ యూజ్ దానికోసమే యూజ్ అవ్వడం జరుగుతుంది. టోటల్ వెర్టెక్సెస్ టోటల్ నోడ్స్ అనేవి అన్నీ కూడా కనెక్టివిటీలో ఉండాలి. మినిమం కాస్ట్ ఆఫ్ వాల్యూ లేదా మినిమం వెయిట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ డైరెక్షన్ అనేది ఆ యొక్క డిస్టెన్స్ అనేది మనకి ఎలా ఉండాలంటే తక్కువగా ఉండాలి. అలా ఉన్న వాటిని ఎక్కువ మంది యూజ్ చేసుకోవడం జరుగుతుంది, ఆ పాత్ని ఆ డైరెక్షన్స్ని. అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్స్కి వచ్చేటప్పటికి ఇదే సేమ్ స్పానింగ్ ట్రీ లాజిక్ని ఎవరెవరు యూజ్ చేశారు, ఎక్కడెక్కడ యూజ్ చేయడం జరుగుతుంది అంటే సివిల్ నెట్వర్క్ ప్లానింగ్స్లోని, నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్ రూటింగ్ ప్రోటోకాల్స్లోని, క్లస్టర్ ఎనాలిసిస్లోని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా కంప్యూటర్ నెట్వర్క్ రూటింగ్ ప్రోటోకాల్స్ని తీసుకుందాం. అందులో మనకి ఏం జరుగుతుందంటే ఏదైతే ఒక నెట్ ఉంటుందో నెట్ని ప్రోటోకాల్స్ నుంచి లేదా రూటర్ నుంచి పాస్ చేసేటప్పుడు మనం ఎక్కడా కూడా సైకిల్స్ అనేవి లేదా లూప్స్ అనేవి రానివ్వం. కంపల్సరీ ఏదైతే ఒక మెయిన్ రూటర్ ఉంటుందో ఆ మెయిన్ రూటర్ నుంచి ఎవ్రీ ఇండివిజువల్ సిస్టమ్కి కూడా మనం కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరలా ఈ సిస్టమ్ నుంచి వేరే సిస్టానికి మన అవసరమైతే ఇవ్వచ్చు తప్ప మరలా అగైన్ సిస్టమ్ నుంచి రూటర్కి కనెక్షన్ అనేది ఇవ్వము. అలా ఇస్తే ఏమవుతుందంటే సైకిల్ అనేది అయిపోవడం జరుగుతుంది. ఒక రూటర్ ఏదైతే ఉంటుందో ఆ రూటర్ నుంచి ఎవ్రీ ఇండివిజువల్ సిస్టమ్కి మనం కనెక్టివిటీస్ ఇస్తే దట్స్ సివిల్ నెట్వర్క్ ప్లానింగ్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్ రూటింగ్ ప్రోటోకాల్స్ క్లస్టర్ అని ఎనాలిసిస్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మినిమం స్పానింగ్ ట్రీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్ ఏ వెయిటెడ్ గ్రాఫ్. ఇక్కడ మనం మినిమం స్పానింగ్ ట్రీ చెప్పాలి అంటే కంపల్సరీ ఇన్ ఏ వెయిటెడ్ గ్రాఫ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఏ మినిమం స్పానింగ్ ట్రీ ఈజ్ ఎ స్పానింగ్ ట్రీ దట్ హ్యాస్ మినిమం వెయిట్ దట్ ఆల్ అదర్ స్పానింగ్ ట్రీస్
ఆఫ్ ద సేమ్ గ్రాఫ్. ఏదైతే ఒక గ్రాఫ్ ఉంటుందో ఆ గ్రాఫ్ తీసుకుంటాం, అందులో డిఫరెంట్ స్పానింగ్ ట్రీస్ అనేవి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఫస్ట్ తీసుకున్న దాంట్లో 3 ఉన్నటువంటివి తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 నోడ్స్ ఉండేటువంటి గ్రాఫ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇందులో మనకి ఎన్ని స్పానింగ్ ట్రీస్ వచ్చాయంటే 3 వచ్చాయి. ఈ 3లో కూడా 3 డైరెక్షన్స్ అనేవి రావడం జరిగింది. ఈ 3 డైరెక్షన్స్లో కూడా వెయిట్ అనేది దేనికి అయితే తక్కువ ఉంటుందో ఆ పాత్ని సెలెక్ట్ చేసుకునే దాన్నే మినిమం స్పానింగ్ ట్రీ అని చెప్పడం జరుగుతుంది. మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే, ఏదైతే వెయిటెడ్ గ్రాఫ్ ఉంటుందో ఆ వెయిటెడ్ గ్రాఫ్లో టోటల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో పాత్ టోటల్లీ ఆల్ నోడ్స్ని కనెక్టివిటీలో ఉండాలి, ప్లస్ వెయిట్ అనేది తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ టు డెస్టినేషన్ అని చెప్తున్నాం. ఆ సోర్స్ టు డెస్టినేషన్కి వచ్చేటప్పటికి డిస్టెన్స్ ఏదైతే తక్కువ ఉంటుందో ఆ యొక్క రూట్ని మనం ఎలాగైతే సెలెక్ట్ చేసుకుంటామో యాజ్ పర్ యాజ్ ఇక్కడ మినిమం స్పానింగ్ ట్రీ అన్నా కూడా సేమ్ అంతే. డిస్టెన్స్ అనేది ఏదైతే తక్కువ ఉంటుందో ఆ పాత్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్కి వచ్చేటప్పటికి మెజర్డ్ యాజ్ ఏ డిస్టెన్స్, ట్రాఫిక్ లోడ్, ఎనీ ఆర్బిటరీ వాల్యూ డినోటెడ్ టు ది ఎడ్జెస్ అని చెప్పడం జరిగింది. సేమ్ యాజ్ పర్ యాజ్ ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్లోని, ట్రాఫిక్ లోడ్స్లోని, ఆర్బిటరీ వాల్యూస్లోని ఇట్లాంటి దిక్కున మనం యూజ్ చేయడం మినిమం స్పానింగ్ ట్రీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మినిమం స్పానింగ్ ట్రీ అల్గారిథమ్స్ అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్ అల్గారిథమ్స్, 2 అల్గారిథమ్స్ ఉండడం జరుగుతుంది. అబౌట్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ స్పానింగ్ ట్రీ అల్గారిథమ్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందులోకి వచ్చేటప్పటికి ఒకటి క్రూస్కల్స్ అల్గారిథం అండ్ ప్రిమ్స్ అల్గారిథం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ బోత్ అల్గారిథమ్స్ ఆర్ వెరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అల్గారిథమ్స్ మినిమం స్పానింగ్ ట్రీకి. అదేవిధంగా ఈ రెండు కూడా గ్రిడీ అల్గారిథమ్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. గ్రిడీ అనే పర్సన్ వీటిని డెవలప్ చేయడం వల్ల గ్రిడీ అల్గారిథమ్స్ అని చెప్తాం. వాటి నేమ్స్ వచ్చేసి క్రూస్కల్స్ అల్గారిథం అండ్ ప్రిమ్స్ అల్గారిథమ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ కంపల్సరీ నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.